చెప్తారు, ఇన్ఫార్మ్ చేస్తారు. మిగతాదంతా చూసుకోవాల్సింది వీళ్ళేనండి, పోలీసులే చూసుకోవాలి. ఎప్పుడన్నా పలానా చోటకు వస్తున్నాను అని ఇన్ఫార్మ్ మాత్రమే చేస్తారు. పర్మిషన్ ఎవరు తీసుకోడండి, ఏ పొలిటికల్ లీడర్ కూడా. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గుంటూరులో పర్యటన ఉందంటే, ఇలా గుంటూరులో పర్యటన ఉంది అని ఆ గుంటూరు చుట్టుపక్కల కలెక్టర్లకి అందరికీ మెసేజ్లు వెళ్తాయి. ఆడ గుంటూరులో రూమ్ పెడతారు, ఎక్కడ కుదిరితే అక్కడ అన్ని చోట్ల రూమ్ బ్లాక్ చేసి ఉంచుతారు. ఆడ ఎక్కడ ఏ బ్రేక్ డౌన్ వస్తుందో తెలియదండి. గుంటూరు జిల్లా మొత్తం ఆ రోజు చంద్రబాబు నాయుడు పేరు మీద, సెక్యూరిటీ పేరు మీద రూమ్ బుక్ అయ్యి ఉంటాయి, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు అన్నీ. అలా కాదండి, అంటే 3 రోజుల నుంచి వరుస పెట్టి దెబ్బలండి. ఏంటో నేను పొద్దున్న లేవగానే ఆయనే కళ్ళ ముందులో ఉంటాడు. ఇవాళ పొద్దున అంతే, గుమ్మం తిరిగిపోయింది. అయ్యో, మొన్న ఏమో మడత పడిపోయింది. ఇవాళ పొద్దున్న మీరు లేపుతున్నారా, కరెక్ట్గా లేసే టైంకి ఆయన ఎదురుగా ఉన్నాడు. ఐబ్రోస్ ఎందుకు అంత డార్క్ ఉంటాయి? అంతలా ఆయన గుర్తవుతాడు, సుబ్బారావు అమ్మాయి గారు గుర్తవుతాడు. ఆయన గుర్తాడు, ఎంత లావున ఉంటాయి ఐబ్రోస్. నాకు అయితే ఆ సినిమా ఉంటుంది కదా, నాగార్జున కపాలి అంటాడు. సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు అండి, అనుష్క నమ్మరూపం ఏదో ఐబ్రోస్ ఉంది, అయ్యే గుర్తుంది. అసురా నమ్మరకు వాళ్ళేమో రమ్మని వైజాగ్ వాళ్ళు ఇప్పటికి ఆ కొండ్రోళ్ళు, అయ్యి బాబా నీకు నమస్కారం అంటాడు. ఎవరు ఇప్పటికీ వాళ్ళు రమ్మంటున్నారు వైజాగ్ వాళ్ళు, ఆ కొండ్రు జాతి బస్సులే కుదరలేదు అక్కడే. నేను చూడలే బాబు, నన్ను వెళ్తున్నారని ఆయనకి అప్పు చెప్తే పక్కన పెట్టడానికి ఆయన. మనకు నచ్చిన పిల్లేమో అది మరీ పెద్దదే. ఎంత పెద్దదో అది 82 ఎప్పుడు. ఏం చేస్తుంది పిల్లలు? ఎవరైనా ఉన్నారా పెద్దవాళ్ళు? వాళ్ళు ఉన్నాడు, తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, ఒక కలీగ్, పాత కలీగ్. అడుగుతుండే మన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఈ పిల్ల పెద్దదంటే అడుగుతుంది నాకు చూస్తే బోర్డు మీద ఉంటారు. ఇప్పుడు మన దుబాయ్ పిల్లలు పెట్టింది, అది మరీ భయంకరంగా. దుబాయ్లో చదివిందండి. చదివి పనులు చేసేవాళ్ళందరూ శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఆ దుర్గా శ్రీకాకుళం. అవునా? శ్రీకాకుళం. ఇప్పుడు మనం పనిచేస్తున్న పిల్ల శ్రీకాకుళం. అదే అనుకున్నా, యాస మన యాస కాదు అది. వాళ్ళు లంబాడి వాళ్ళు అడవి రాజులు అంటారు కదా, మేము బేపరం కన్నా ఎక్కువ అంటారు వీళ్ళు. అది మారోళ్ళలో వాళ్ళ గ్లాసులు మేము తాగమన్నారు వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చి. 1 రోజు 2 రోజులు అత్తగారిని అత్తగా చేశారు కదా, శాంతి తాగిన గ్లాసు వాళ్ళు తాగరంట. మేము బేపరం వాళ్ళ కన్నా ఎక్కువ మేము తాగం, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అంటారు. తాగలేదు ఆ గ్లాసులో. నాకు పేపర్ ఇట్లా పనిచేస్తారంట, వాళ్ళు తాగిన గ్లాసులో చెప్తారండి.
అది కూడా సూపర్. అరకు చాలా బాగుంది. అరకు చాలా బాగుంది. అది మంచిగా ప్లెజెంట్గా ఉన్నప్పుడు వెళ్ళాల్సింది. అప్పుడు ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు అంతా కమర్షియల్ ఒరిజినాలిటీ పొలిపెట్టే ఇవన్నీ కట్టేసి నువ్వు అన్నట్టు అసలు ఏమీ లేనప్పుడు ప్రశాంతంగా చూసుకుని వెళ్తే